హలో ఫ్రెండ్స్, ఏంటి క్యూటీ మిల్కీ ఇద్దరు మూగ సైగలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న సౌందర్య వాళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నారు. ఒక్క మూగ సైగతో అన్ని లాంగ్వేజ్ల్లోనూ వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నారు కదా, మనము అలాగే చేద్దామని చెప్పేసి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి. ఇంక ఇక్కడ ఏంటి, క్యూటీ టైం చూపించినట్లుగా 4 గంటలకే లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసి కాఫీ కూడా తాగేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఆటోను కూడా పిక్ చేసేసుకున్నాం. అదే లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ రన్ అవుతుంది కదా, ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అనమాట. ఏం క్వశ్చన్ అని ఆలోచిస్తున్నారా? ఇంకా 2 months హాలిడేస్ ఉంటే పిల్లల్ని ఏంటి అప్పుడే పిలుచుకొచ్చారు అని అనుకుంటున్నారు కదా, అందుకోసం ఇప్పుడైతే స్టేషన్లకు వచ్చి దిగేసి ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పేస్తున్నారు. సో కొంచెం ఎడిట్ చేయకుండా అలానే వేసాను న్యాచురల్గా. ఎలా ఉందో ట్రైన్ 1 hour లేట్ అంట. ಹೌದು, ಮೇಲಿಂದ ಬಿತ್ತ ಟಿಕ್ చేసేసా. ట్రైన్లో బాగా సీట్స్ కూడా దొరికింది. మిల్కీకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎయిర్ ట్రాక్ లోనే ఈమెకి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇవ్వకూడదంట, తర్వాత ನನ್ಗ ಅದೇ ಬಂತು. ಅದು ದೊಡ್ಡ ಮಗಳು, ಇದು ಚಿಕ್ಕ ಮಗಳು. ದೊಡ್ಡ ಮಗಳು ಬೇಕಾ ನನ್ನ ఆలోచిస్తున్నారా? శ్వేత ఏంటి ఎవరితోనో బాగా క్లోజ్గా ఉంది అని. అదే ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్ అమృత వాళ్ళ తమ్ముడు అనమాట. సో వాడు తనకంటే నాతోనే అక్క అనుకుంటూ చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి అలా ఫ్రెండ్గా ఉంటుంది. ಕ್ಲಾರಿಟಿ ಐತಲ್ಲ. ನಮ್ಮಮ್ಮ ಹಿಂಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಟ್ರೈನ್ ಇದು, ಟ್ರೈನು ಅದು, ಟ್ಯಾಂಕು ಇದು, ಟ್ರ್ಯಾಕು ಇದು, ನಾವು. బొంగు ముద్ద కనపడలేదు. బొంగు ముద్ద ఓన్లీ కంటే ನಿಮ್ಗೆ ಯಾರಿಗೂ ಬೇಡ. ఇది బొంగు ముద్ద. బికాస్ ఆఫ్ ఇది జనరల్ వాడు సీట్ లేదని చెప్పేసి ఒకటి లెఫ్ట్ కి ఒకటి రైట్ కి వెళ్ళింది అనమాట. లిప్స్ ನೀಟ್ గా ಏನ್ ಪೋಸ್ ಐತೆ? ಮೂವಿ ನೋಡಿದಾಳೆ ಹೀರೋಯಿನ್ ಹಿಂಗೆ ಗಾಳಿಯಲ್ಲಿ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిద్రపోయింది అన్న కొడుకమ్మ అప్పటి నుంచి, అందుకే నేను కదా మేము సార్గానే ఉండరు. ఒకరు కాదు, వాళ్ళని చూసుకొని ఏలుగురు ఉండరు. వాళ్ళు ఒకసారి వస్తే ఒకసారి వచ్చారు. మిల్కీ చూడు, మిల్కీ చూడు, మిల్కీ చూడు, మేము వచ్చేసినాం. వచ్చేసినాం. వద్దా? చూడు ఎంత బాగున్నావు మిల్కీ. యాక్చువల్లీ పొద్దున్నే అక్కడ నుంచి బయలుదేరి స్టేషన్కి వెళ్తే నుంచి 4:50కి ఉన్న ట్రైన్ 5:50కి వచ్చి ఆగింది. 5:50కి ఎక్కామా, స్టేషన్కి ఎంతసేపుకి వెళ్తుంది అనుకుంటే మా గుడ్ లక్ ఏంటంటే అసలు 1 hour లేట్గా మేము ఉన్న చోటకు వచ్చినా అక్కడ అది ఆగే చోటకు మాత్రం ఆన్ టైంకి వచ్చేసింది. ఇక్కడ మైసూర్ జంక్షన్ కనపడుతుంది కదా, మేము 1 day ట్రిప్ మైసూర్ ప్లాన్ చేసుకొని వచ్చేసామన్నమాట ఆఫీస్ కొలీగ్స్తో విత్ కిడ్స్తో పాటి. జంక్షన్ అయితే చాలా నీట్గా క్లీన్గా, ఇంత అర్లీ మార్నింగ్ అయినా కూడా చాలా చక్కగా అమర్చేశారు. ఇక్కడ వ్యూస్ కూడా అలానే షూట్ చేసుకోవాలనే అంతగా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ అక్కడ వచ్చి రాగానే మన ధ్వజస్తంభం కనపడేసింది అనమాట. సో అందరూ ఒక సెల్యూట్ చేసేసుకోండి. అదేనండి, ఈరోజు April 14th అంబేద్కర్ జయంతి స్పెషల్గా మేము ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో అందుకోసం అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా పిల్లల్ని ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పిల్లల్ని క్యారీ చేస్తుంటే నాకు
అడ్డు ఏం లేదనమాట వీడియో షూట్ చేసుకోవడానికి. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్, ఇంత బెస్ట్ సపోర్టర్స్ ఎక్కడ ఉండరు. కామన్గా నేనే కొంచెం షూట్ సరిగా చేయలేకపోతాను, వాళ్ళు అలా చేసుకో ఇలా తీసుకో అంటూ ఉంటారు. సో ఇక్కడ నాకు అది బెస్ట్ అనిపించింది. స్టేషన్లో అలా దిగ్గానే ఐ లవ్ మైసూర్ అని చెప్పేసి అక్కడ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుందామంటే ఆప్షన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్తున్నారు. ముందుగా ఆకలి వచ్చేస్తుంది అని చెప్పేసి ఒకరు అన్నట్లకి. సో నాకైతే అలా ఊరికి షూట్ చేసేసుకొచ్చాను. నేనేంటా అన్నది నా సబ్స్క్రైబర్స్కి, నా లాగర్స్కి అందరికీ తెలియాలి కాబట్టి సో నా డైలీ రొటీన్స్, నా ప్లానింగ్స్ అన్నీ అనేసి షేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఫార్లో ఉన్న చాలా నియరెస్ట్లో ఉన్న A2B హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. అయ్య బాబోయ్, ఇక్కడ హోటల్కి ఎంట్రన్స్ ఇవ్వగానే అనిపించేసింది, అమ్మ బాబోయ్ ఈ వేడికి ఇలా ప్యాసింజర్ ట్రైన్లో ఉన్న ఆలోచనకి మేము అక్కడ ప్యాసింజర్ ట్రైన్లో అంత పెద్ద సీట్ దొరికిందా అని బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అనుకోకుండా మేము టికెట్లు కొని ఎక్కాం కాబట్టి అక్కడ బుక్ చేసుకున్న అంటే స్లీపర్ కోచ్లు ప్లేస్ ఖాళీ ఉందని ఎక్కేసి పట్టుకొని సీట్లు అయితే కూర్చొనేసినాం. సడన్గా మా అదృష్టం చాలా బాగా రాసి పెట్టింది కదా, టీసీ అయితే వచ్చేసి మీరు బుక్ చేసుకోలేదు కాబట్టి మామూలుగా ప్యాసింజర్ కోచ్కి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడి నుంచి ఇట్లా దిగేసి ఇక్కడ మళ్ళీ మధ్యలో దేవుడా లైఫ్లో ఈ ప్యాసింజర్ గాడి ట్రైన్ వద్దురా బాబో అనిపించేసింది. సో అలా A2B హోటల్ ఎంత పెద్దదైనా కూడా ఇక్కడ వడ్డిచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. సో మా దరిద్రానికి మేము అక్కడికే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పుకోండి. సెల్ఫ్ సర్వీస్ అయినా కూడా అన్నీ మాకు నచ్చినట్లు ఒకే రకం కాకుండా ప్రతి ఒక్కటి ఒక్కొక్క రకం ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ఆల్మోస్ట్ 1300 బిల్లు చేసినప్పుడు ఇంత చిన్న షూట్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి అలా షూట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు మేము ఇక్కడ ఎన్ని వెరైటీస్ టిఫిన్స్ తిన్నామా అన్నది అయితే ఒకసారి మెన్షన్ చేయండి. సో అలా తినేసి ఏంటి ఇప్పుడు కార్లో కనపడుతున్నారు అని ఆలోచిస్తున్నారా? డెఫినెట్గా మేమైతే బుక్ చేసుకున్నాం కాబట్టి ఊరు నుంచి స్టేషన్కి ట్రైన్లో వచ్చాం. బట్ ట్రైన్ దగ్గర దిగ్గానే మేము ఇక్కడ 1 డే ట్రిప్కి మేము బస్సులు ఆటోలు అలా బుక్ చేసుకోలేదు. ఒక్కటేసారి 1 డే ట్రిప్కి మొత్తం రెంట్ మాట్లాడేసి మినీ ఓమినీని సెట్ చేసుకున్నాం అనమాట. ఆ మినీ ఓమిని మేము ఇలా టిఫిన్ తిని అలా బయటికి రాగానే మా ముందు వచ్చి ఆగింది. అలా ఎక్కేసాం. మేము వెళ్ళిన స్ట్రెంత్ కరెక్ట్గా మాకు కారు కూడా బాగా సఫిషియెంట్గా సరిపోయిందనమాట. అతను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని. అలాగే మైసూర్ రోడ్లు మొత్తం అలా షూట్ చేసేసుకుంటూ ఇలా కార్లో కొంచెం ఫన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేంటి మైసూర్లో చూసే అన్ని బోలెడన్ని ప్లేస్లు ఉన్నాయి, చూడడానికి టైమే సరిపోదు. 1 డే ఎన్ని కవర్ చేయలేమో 2, 3 కవర్ చేద్దాం అన్న హోప్స్తో వ్యాన్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్, ఇంత బెస్ట్ ప్లేస్ టూరిజం ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం ఇంకా ఫస్ట్ మొదలు పెట్టాల్సింది దేవుని గుడి దగ్గరికే కదా. అందులోనూ మైసూర్లో చాలా ఫేమస్ అయిన చాముండేశ్వరి అమ్మవారు అనమాట. సో ఆమె కొండకైతే వెళ్తున్నాం. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, సో ఇంతవరకు నేను డిగ్రీ చదువుకున్నా సరే ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్ జతలో బయటికి వెళ్ళి ఎంజాయ్ అస్సలు చేయలేదు, చేయడానికి టైం కూడా కుదరలేదు అనుకోండి. సో ఈ ఆఫీస్ కొలీగ్స్ అయితే అందులో ఈ పిల్ల భలే నచ్చింది కదా. సో లైఫ్ టైం వదిలేదంటూ ఉండదు, చిన్న చిన్న అపార్థాలు రావడం తప్పితే. అలా ఇప్పుడు చాముండేశ్వరి కొండ మీదకైతే ఎక్కుతున్నాం. కార్లు చూసేశారు కదా, ఓ క్రౌడ్ బికాజ్ ఆఫ్ సమ్మర్ స్పెషల్ కాబట్టి అందుకోసం కార్ అలా ఆల్మోస్ట్ కొండ మీదకి ఇంకా 20 మినిట్స్ అలా పడుతుందనమాట. సో అక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల కార్ అతను కొంచెం కిందనే కార్ అయితే పార్క్ చేసేసాడు. మీరు బై వాక్ వెళ్తే బెస్ట్ అని చెప్పేసి మేము అలా బై వాక్ వెళ్తూ ఉన్నాం. చాముండేశ్వరి గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే ఈరోజు మాకు దర్శనం దొరుకుతుందా లేదా అన్నదైతే చాలా డౌట్గా ఉంది. 3 ప్లేస్లు కవర్ చేసుకుందాం అని వచ్చిన మేము 1 ప్లేస్ 2 ప్లేస్లు కూడా చేస్తామా లేదా అన్న ఆలోచనతో స్టార్ట్ అయిపోయింది మా దర్శనం. చూద్దాం మరి. అలా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్లోనే మహిషాసురుడు విగ్రహం ఉంటుందన్నమాట. ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయి అక్కడ కొన్ని పిక్స్ అయితే షూట్ చేసుకున్నాం. ఇక్కడ అమృత వాళ్ళు మిస్ అయ్యారు, టైర్డ్ అయిపోయి వాళ్ళు కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటే నేను పూజ మాత్రకు తీసుకున్నాం అనమాట. ఎంత అందంగా ఉన్నాడో కదా ఈ స్వామి కూడా. సో ఇది ఇవాల్టి ట్రావెల్ లాగు. నెక్స్ట్ అమ్మవారి దర్శనం ఎంతసేపుకి అయింది ఏంటి అన్నదైతే నెక్స్ట్ లాగ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకో.